Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy and Sai Medha Koti Hyderabad. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళకు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐఓసిఎల్ ఇస్తుంది, దట్ ఈస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇస్తుంది. దట్ ఈస్ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ అయితే ఇస్తుంది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడదాం. ఏ బ్రాంచ్ వాళ్ళకు ఉంది, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ లొకేషన్, ఎప్పటిలో అప్లై చేసుకోవాలనే విషయాలు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. బిఫోర్ దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. సో మన వీడియో అనాలజీ బట్టి 60% వ్యూవర్స్ అన్సబ్స్క్రైబ్డ్లో అంటే సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు చూస్తున్నారు, అంటే అన్సబ్స్క్రైబ్ వ్యూవర్స్. సో ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే యూర్ గోయింగ్ టు మిస్ ద ఇన్ఫర్మేషన్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. thereby you're going to get important updates on a time basis. Okay, let us dive into our video. The IOCL, that is based on Chennai, given a notification for the engagement of the apprenticeships for the year 2024 and 25 under the Apprenticeship Act 1973. So it is inviting the applications, online application, online not offline, online application from eligible diploma holders in engineering and non-executive degree graduate and like a degree also, but let us look at technical only here. Diploma holders in engineering passed out during 2020, 21, 22, 23, 24. Last 5-year diploma passed out students can apply for this apprenticeship here. Okay, this is located in Tamil Nadu and hailing from Tamil Nadu, Kerala. The people, the students belongs to Tamil Nadu, Kerala, Karnataka, Andhra Pradesh, Telangana, Puducherry can apply for this apprenticeship. That means our Telugu states, both Telugu states, Andhra Pradesh and Telangana was there. You are eligible to apply this apprenticeship here. Okay, let us come to the diploma technician apprenticeship, that is an engineering and technology category. Let's see, the mechanical engineering department has 20 vacancies here, civil engineering has 20, electrical 20, electrical and electronics 20, electronic instrumentation engineering 20, electronics also 20, instrumentation and control engineering 20. Like overall 120 slots was there. You can apply for this 120 slots here. Monthly stipend will be provided, 10,500 provide చేస్తారు. దాంతోపాటు డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ విల్ బి 1 year ఉంటుందనే విషయం చెప్తున్నారు. ఎవరైనా నాన్ టెక్నికల్గా కనుక అప్లై చేయాలనుకుంటే, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌గా కావాలనుకుంటే మాత్రం ఎవరైనా మీకు తెలిసిన అంటే చెప్పండి. ఇది మనకు సంబంధించింది కాదు, బట్ ఎనీవే బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ చేసిన వాళ్ళకుంటే వాళ్ళకు కూడా ఒక 120 అయితే ట్రైనింగ్ ప్లేస్ ఉన్నాయి. మంత్లీ స్టైపెండ్ వాళ్ళకు 11,500 ఇస్తారు, 1 year డ్యూరేషన్తో ఉంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్కి అయితే డిప్లొమా చేసి ఉండాలి, ఫుల్ టైం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, స్టేట్తో కానీ సెంట్రల్లో కానీ. ఓకే, డిప్లొమా టెక్నాలజీ గ్రాడ్యుయేట్ బై యూనివర్సిటీ కానీ ఇది ఏదో ఒక దాంట్లో డిప్లొమా చేసి ఉండాలి. ఆ విషయాన్ని మీ రెస్పెక్టివ్ బ్రాంచెస్లో చేసి ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ఇది దానికి సంబంధించింది. ఏజ్ లిమిట్స్ అప్రెంటిస్‌షిప్ రూల్స్ బర్స్ ఉంటాయి. ఇక్కడ రిజర్వేషన్ వేకెన్సీ కూడా ఇచ్చారు. ఇక్కడ మినిమమ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అని మెన్షన్ చేస్తున్నారు. డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ 1 year ఆల్రెడీ చెప్పాను, నేను 1 yearలో ఉంటుందని చెప్పాను. సో అది అందులో మెన్షన్ చేస్తున్నారు. ప్రీవియస్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు ఆల్రెడీ ఒకదైనా అప్రెంటిస్‌షిప్ ఎక్కడైనా చేస్తుంటే మీరు ఎలిజిబుల్ కాదు, ఆల్రెడీ చేస్తున్నా ఎలిజిబుల్ కాని విషయాన్ని వాళ్ళైతే చెప్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనే విషయానికి వస్తే, బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ విత్ ద టాస్క్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద షార్ట్ లిస్ట్ ఫ్రమ్ ద ఆన్లైన్ అప్లికేషన్ డాటా. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద బేసిక్ ప్రిస్క్రైబ్డ్. మీ క్వాలిఫికేషన్లో మీకు ఏదైతే మార్కులు వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని, ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అలో చేయడానికి అయితే అలో చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళు ఈ కేటగిరీ కిందకి వస్తారు. డైరెక్ట్ వెబ్సైట్కి పోవాలి, అప్లై చేసుకోవాలి. దీంట్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటే దానికి అప్లై చేసుకోవాలి. లేదా ఇంతకుముందు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇన్ ద ఓల్డ్ నేషనల్ వెబ్ పోర్టల్ అండ్ హ్యావింగ్ లాగిన్ డీటెయిల్స్ ఉంటే మట్టుకు ఇట్లా దీనికి వెళ్ళేసి క్లిక్ స్టూడెంట్ లాగిన్, ఫర్గాట్ పాస్వర్డ్ ఎంటర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి టు గెట్ యాక్టివేషన్ లింక్ అండ్ రీసెట్ పాస్వర్డ్ చేసుకోవాలి. వీలైతే డైరెక్ట్గా క్లిక్ అప్ అని నొక్కేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఇంకా ఫర్దర్గా వెళ్తే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే బోర్డింగ్ లాడ్జింగ్ ఎక్స్పెన్స్ కానీ ఏమి ఇవ్వరంట. దేనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు కాదు, మీరే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే, upon completion of the apprenticeship period, Indian Oil Corporation Limited has no obligation to offer the employment to such apprentice. అంటే అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత ఖచ్చితంగా మేము జాబ్ ఇస్తామని చెప్పట్లేదు, మీరు ఖచ్చితంగా అడగవసరం లేదు అనే విషయాన్ని వాళ్ళకి చెప్తున్నారు. కొన్ని కేసులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్, అది కంపెనీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేస్ వాజ్ 4/11/2024, 11th November 4th స్టార్ట్ అయింది. 29th 11/2024 వరకు ఎన్రోల్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోలింగ్ ఈజ్ 29/11/2024. రీసెంట్గా మనం హెచ్ఏఎల్ కూడా చెప్పినాం. హెచ్ఏఎల్ అయితే హైదరాబాద్ బేస్డ్ కూడా వాళ్ళు డైరెక్ట్ అది మనకు జాబ్ వేస్తున్నారు. ఇక్కడ కూడా ఇది అప్రెంటిస్‌షిప్ పాయింట్ ఆఫ్ ఉంది. అప్రెంటిస్‌షిప్ డెఫినెట్గా మీ రెజ్యూమ్కి ఎంత కొంత వెయిట్ యాడ్ అవుతుంది. ఫ్యూచర్లో మీరు ఏదైనా ఆపర్చునిటీకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని చూసే విధానం చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నారు. దిస్ ఈజ్ కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిగార్డింగ్ ద
అప్రెంటిస్షిప్ ఫర్ ద డిప్లొమా టెక్నీషియన్. ఇక్కడ చూస్తే మీకు డిక్లరేషన్ ఆఫ్ ద షార్ట్ లిస్ట్ వచ్చేసరికి December 6కి ఇస్తారంట. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ విల్ బి December 18 నుంచి 28 December వరకు, December 18 నుంచి December 20 వరకు ఆ మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి, if you are eligible, definitely you are going to be selected in the IOCL apprenticeship program there. Okay, thank you so much for watching this video. If you really like this content, please share with educational groups or friends and nearby aspirants those are interested in getting the all sections of information for their career settlement, like diploma కానివ్వండి, గ్రాడ్యుయేషన్ బేసిస్ కానివ్వండి, ఈవెన్ పీజీ బేసిస్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం you please like and subscribe our YouTube channel and all the platforms with respect to the social media platforms like Telegram and WhatsApp. Okay, thank you once again. I am going to be in the next video. Until then, bye, take care.